स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, దేహమే దేవాలయం అని అంటారు. ఈ దేహం దేవాలయం ఎలా అవుతుంది? మరి ఈ దేహమే దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయంలో పరమాత్ముడి స్థానం ఎక్కడ? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని ఋషి వాక్యం. ఆపస్తంభుడు అనే మహర్షి ఈ శ్లోకం అందించినట్లుగా శాస్త్రం చెబుతుంది. బోధాయనోక్త ధర్మసూత్రంలో కూడా ఈ శ్లోకం మనం చూడవచ్చు. బోధాయనుడు అనే మహర్షి కూడా ఈ శ్లోకం చెప్పి ఉన్నాడు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అని ఒక సినీ కవి కూడా చెప్పి ఉన్నాడు. దేహాన్నే దేవాలయంగా ఎలా భావించాలి? ఆధారం శాస్త్రం, గ్రంథం, ఇంకా అంటే విష్ణు పురాణంలో దేవాయతనుడు అనే ఒక విష్ణు భక్తుడి వృత్తాంతం కూడా ఉంది. ఇక భౌతికంగా సమాధానం ఏమిటా అని విశ్లేషణ చేసుకుంటే, దేహంలో దైవం ఉనికి ఎక్కడా? అథో నిష్ట్యావితస్యాంతే నాభ్యాము పరితిష్టతి. ప్రపంచంలో ఏ మతం ఇవ్వని సమాధానాన్ని సనాతన ధర్మం, వైదిక ధర్మం ఇస్తుంది. ఇది దేవుడి చిరునామా, ప్రాణం చిరునామా, దైవం చిరునామా. కంఠంలో ఉండేటటువంటి ఈ భాగం నుంచి ఇలా 8 ఒక జాన, నాభి నుంచి ఇలా ఒక జాన పైకి తీసుకుంటే ఈ రెండు కూడా ఎడమ భుజానికి దిగువ భాగంలో ఒక అంగుళం మేరకు ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అంటాం ఆంగ్లంలో. నాభ్యాం ఉపరితిష్టతి. ఈ మధ్యలో జ్వాలమాలాకులం భాతి. గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే క్రమంలో సిరలు, ధమనులు, చెడు రక్తం, మంచి రక్తం తీసుకుపోయేటటువంటి క్రమంలో ఒక మెలిక ఉంటుంది. ఆ మెలిక మధ్యలో జ్వాల వలె ఉష్ణశక్తి ఒకటి కేంద్రీకృతమై ఉంటుంది, గరిమనాభి వలె. ఆ స్వరూపాన్నే, ఆ జ్వాలనే, దానినే ప్రాణము అని వేదం వివరిస్తుంది. దేహమే దేవాలయం అనుకున్నప్పుడు జీవుడి ఉనికి గుండె కొట్టుకునే వేగం అని మనం అనుకుంటే, దీన్ని కూడా నియంత్రించేటటువంటి శక్తి మెదడులో, చిన్న మెదడులో వెనుక ఉండే అరంగుళం కంటే కూడా స్వల్పమైన భాగం. దేహమే దేవాలయం, ఇంత అర్థం ఇందులో ఉంది. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, శరీరం, చర్మం, సకల ఇంద్రియాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉండేటటువంటి సమస్త విషయాలను గ్రహిస్తాయి. శరీరానికి బలం చేకూర్చితే మదంగా మారే ప్రమాదం ఉంది. మనసుకు బలం చేకూరిస్తే మనం దైవం వైపు ప్రయాణం చేయగలుగుతాం. అంతర్ముఖీనత్వం పొందితే ఈ దేహమే దేవాలయం, ఇందులో ఉండే ఆ ప్రాణశక్తే దైవం. ఈ జ్ఞానం కలగాలి, ప్రస్థానత్రయం ఉపనిషత్తులు చదవాలి. గురుగారు, మరో సందేహం. త్రికరణాలు అంటే ఏమిటి? త్రికరణ శుద్ధిగా పనులు చేయాలని అంటారు కదా, త్రికరణాలని ఎలా శుద్ధి చేసుకోవాలి? త్రికరణములు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4 ద్వారా మనం చేసేటటువంటి పనులు. వీటిలో మనం గమనించినట్లయితే వాక్కు 1, శరీరము 2, కర్మ 3. ఈ 3 ఒకటి కావాలి. కర్మ అనే స్థానంలో మనస్సు అనేది ఏర్పడుతున్నది. వీటికే త్రికరణములు అని పేరు. మనస్సు, వాక్కు, శరీరము. మనోవాక్కాయ కర్మాణిమే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మా భూయాసం అనే ఉపనిషద్ వాక్యం. చేసే పని ఏదైనా కూడా మనస్సులో సంకల్పం చేసి శరీరం ద్వారా ఆ కర్మను ఆచరిస్తూ మాట ద్వారా ఆ చేసే పనిని ఒకటిగా మార్చడం. ఈ చేసే పని 2 ఒకటిగా మారాలి. మనస్సు ముందు ఈ రెండింటికి సంబంధించిన ఆలోచనలతో ఉండాలి. ఇక్కడ ఉండేదే 4వది బుద్ధి, అంతరింద్రియం అంటుంది వేదాంత శాస్త్రం.
మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే 4 ద్వారా ఈ 4 ఒకే రూపంగా మనస్సు అనే దానిని మనం గుర్తించినప్పుడు మనస్సు ద్వారా చేసే సంకల్పం శరీరము, వాక్కు ఈ రెండింటిని ఒకే విషయం పట్ల కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తుంది. శరీరం ఉంటుంది, మనస్సు ఉండదు. మాట ఉంటుంది, మాటలో మనస్సు ధ్వనించదు. పెదవుల చివరన కొందరు మాట్లాడుతూ ఉంటారు, బాగున్నారా, రండి కూర్చోండి, అందరూ బాగున్నారా, అయిపోయింది. ఇక్కడ మనస్సుతో మాట రావడం లేదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎలా అర్థమైంది? మన మనస్సు ద్వారా. స్వామి నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపంతగు దీనిని. ఏ పాపం చేసింది అని ఆ శ్రీమన్నారాయణమూర్తి మొసలిని సంహరించాడు. తన ఇంట్లో తాను ఉన్న మొసలి, గజేంద్రుడు వచ్చి ఆ మడుగును విధ్వంసం చేశాడు. అయినా కూడా మనస్సు, ఇక్కడ మనస్సు లగ్నమై ఉన్నది. అది గజేంద్రుడి మనస్సు. నీవే తప్ప రావే ఈశ్వర. కనుక చేసే పని, చెప్పే మాట రెండింటినీ ఒకటిగా చేసేటటువంటి శక్తి మనస్సుకు ఉంది. త్రికరణ శుద్ధిగా అని అందుకే అంటారు. ఈ త్రికరణముల ద్వారా ఏ పని చేసినా ఆ పని సవ్యంగా మార్చుకునేటటువంటి సంకల్పం మనలో బుద్ధి చేస్తుంది. కనుక చేసే పని, చెప్పే మాట రెండు ఒకటిగా ఉండాలి. రెండింటినీ ఒకటిగా ఉంచే శక్తి మనస్సు. కనుక మనస్సు, శరీరము, మాట ఈ మూడింటికే త్రికరణములు అని పేరు. గురుగారు, తమసోమ జ్యోతిర్గమయ అని చెబుతారు. ఈ వేదవాక్కుకి పరమార్థం ఏమిటి? నేటి యువతరం ఈ మాటను తమ అభ్యున్నతికి ఎలా సమన్వయం చేసుకోవాలి? తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. తమస్సు అనగా చీకటి. ఈ చీకట్లు అంటే ఎల్లప్పుడూ ఉండేవి, అంతటా ఉండేవి, ఆవరించి ఉండేవి. అంతటా ఉండి ఆవరించి ఉన్న ఈ చీకట్లలో వెలుతురులోనికి ప్రయాణించడం అంటే లైట్లు వేసుకోవడం కాదు. ఆలోచనలలో స్వచ్ఛతను ఆపాదించడం అది ముఖ్యం. ఆలోచనలలో స్వచ్ఛత రావాలి. అప్పుడే మనం వెలుగులలో నుంచి వెలుగులలోనే ఉండగలుగుతాం. నిజానికి ఎల్లప్పుడూ అంతటా ఉండేవి చీకట్లు. వెలుతురు వచ్చింది అంటాం, వెలుతురు వచ్చింది. చీకట్లో అలముకొన్నాయి, వ్యాపించాయి. ఉన్నవి విస్తరిస్తాయి, వెలుతురు వస్తుంది. యువత గమనించవలసింది, నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఆలోచనలలో స్పష్టత. ఎవరి ఆలోచనలను వారు గమనించగలిగితే ఆ ఆలోచనలు వారి మాటగా మారతాయి. తమసోమ జ్యోతిర్గమయ అనే ఆ రెండవ ముక్క మనకు చెప్పేది మృత్యోర్మ అమృతంగమయ కంటే తర్వాత వచ్చేది ఉపనిషద్ వాక్యం. ప్రస్థానత్రయంలో భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులలో ఇది ఉపనిషద్ వాక్యం. నేర్పించే అంశం ఏమిటి అంటే ఆలోచనలను గమనించడం నేర్చుకుంటే మీ ఆలోచనలు మీ మాటలుగా రూపొందబడతాయి. అలాగ రూపొందింపబడిన ఆ మాటలలో మన స్వభావం ఎదుటివారికి తెలుస్తుంది. అదే మన ప్రవర్తనగా మారుతుంది. మన ఆలోచనలు స్పష్టంగా ఉండగలిగితే, రుజువర్తనని ప్రదర్శించగలిగితే, సత్యం వైపు ఉండగలిగితే, మంచి పనులు చేసే విధంగా ప్రోత్సహించేవి ఆలోచనలే అయితే మన ప్రవర్తన లోకానికి మంచితనాన్ని అందిస్తుంది. లోకం మనల్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలవారిగా గుర్తిస్తుంది. మృత్యోర్మ అమృతంగమయ. అమృతత్వము అంటే మరణం లేకుండా ఉండగలగడం. శరీరం కాదు సుమా, ఆలోచనలు. శరీరం శిథిలమయ్యేది, ఎప్పటికీ ఉండేవి ఆలోచనలు. కనుక మన ఆలోచనలను మనం గమనించి మాట్లాడగలిగితే మన ప్రవర్తన మనమే మార్చుకున్న వాళ్ళం అవుతాం. అలా ఆలోచనలపైన నియంత్రణ లేకుండా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే సమయంలో వైరుధ్య భావం ఏర్పడుతుంది. మనమే మనకే అర్థం కాకుండా పోతాం. అగమ్య గోచరంగా అయోమయంగా పడిపోతాం. చేసే పనిపైన దృష్టి పెట్టడం, ఉన్న ఆలోచనలను పరిశీలించడం అంతఃకరణ పరిశీలన, ఆత్మ పరిశీలన అనే పేరిట నేటి యువత
ఈ ఉపనిషద్ వాక్యాన్ని నిజంగా అర్థం చేసుకోగలిగితే, ఆలయాలు దేహమే ఆలయంగా అనుకుంటే, దేవుళ్ళు దేవతలు మన మనసులో ఉండే ప్రాణశక్తిగా మనం గుర్తించగలిగితే, మన ఆలోచనలపైన స్పష్టత మనకు ఏర్పడగలిగితే విజయం మనదే. యువత ఈ విషయంలోనే తప్పు మార్గాన పోతుంది. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి, ధ్యానం చేయడం నేర్చుకోవాలి, శ్వాసపైన ధ్యాస పెంచుకోవాలి. ఈ 3 ఆలోచనలని గమనిస్తే వస్తాయి. అందుకే మృత్యోర్మ అమృతం గమయ, ఇది అర్థం. గురుగారు, నలుగురితో మంచిగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఎవరు ఆ నలుగురు? మన మంచి కోరేవారే ఆ నలుగురు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. లోకంలో ఉండే వాళ్ళంతా కూడా 4 రకాలు. ఆర్తులు, నీవే తప్ప ఇతఃపరం పెరగను అని అడిగేటటువంటి వారు. జిజ్ఞాసువులు, తెలుసుకోవాలి అనే ఆలోచన కలవారు. అర్థార్థులు, డబ్బు కావాలి అనే ఆలోచన చేసేటటువంటి వారు. అలాగే జ్ఞానులు, అంతా విశ్వం, అంతా పరమాత్ముడు, నాది అంటూ లేదు, ఏదీ లేదు అనేటటువంటి అతీతమైనటువంటి ఆలోచనలు కలవారు, లోకాతీతమైన ఊహలు కలవారు అవుతున్నారు. ఈ విధమైన ఈ నలుగురు కాకుండా లోకంలో ఉండే నలుగురు ఎవరు? చివరి సమయంలో ప్రయాణించాలి అనుకుంటే మూసేవారు నలుగురు అవుతారు. అవసరం కావాలి అన్నప్పుడు నలుగురు అవుతారు. ఇది భౌతికమైన అర్థం. వేదాంత అర్థం ఇందాక చెప్పుకున్నది. నిజమైన అర్థం మరింకేమిటి అంటే, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే నలుగురే నిజమైన నలుగురు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఎవరి నలుగురు? మాటకు ఉన్న రూపాలు. పర, ఏది మాట్లాడాలో మనస్సులో, నాభిలో ఆ మాటకు రూపం ఏర్పడుతుంది. పశ్యంతి, ఆ మాట ధ్వని వెన్నుపూస ద్వారా కంఠం వరకు ప్రయాణిస్తుంది. మాట ఏది అనుకున్నామో, మనసులో సంకల్పం కలిగిందో 2 ఒకటిగా ఉంటాయి. మధ్యమ, ముఖమండలంలో ఉండే 42 భాగాల ద్వారా ఈ మాటకు ఒక స్పష్టత, ధ్వని ఏర్పడతాయి. ఈ మనిచ్ అనేటటువంటి సూత్రాలన్నీ ఇందులోంచే ఏర్పడినవి. వైఖరి, వాగ్వైఖరులు. బయలుపడినటువంటి ఈ వాక్ సముదాయం మీ అందరికీ చేరే సమయంలో ఏ అర్థంలో నా మనసు సంకల్పం చేసిందో, పర అన్న రూపంలో, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ రూపంలో మీకు సరిగా చేరగలిగితే ఈ నలుగురే మనకు తోడుగా ఉండేది. పండ, చత్వ, మేధ, చార్విణి అనే 4 రూపాలలో కూడా బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది. వీరు కూడా నలుగురే. కనుక ఏ నలుగురు? మనమే ఆలోచన చేద్దాం. మాట నియంత్రణలో ఉండగలిగితే నలుగురు మన అధీనంలో ఉంటారు. మన చివరి కాలంలో చేరే సహాయం కాకుండా, ఆర్థికంగా ఉండే సహాయం కాకుండా, అన్ని విషయాలలో కూడా పరమాత్మ సహాయాన్ని అందించేది ఈ నలుగురే. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులు. వాగ్రూపంగా ఉండేటటువంటి ఈ నలుగురి సహాయం మనకు ఉంది. విజయం మనదే. గురువుగారు, మంత్రశాస్త్ర రీత్యా హనుమంతుడికి సుందరాత్మ అని పేరు. కపివీరుడు సుందరుడు ఎలా అయ్యాడు? సుందరే సుందరం రామ, సుందరే సుందరం కథ. వీరుల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగునే అంటారు నన్నయ్య భట్టారకుల వారు శ్రీమదాంధ్ర మహాభారతం ఆది పర్వంలో. ఏమిటి వీళ్ళ పేర్లు? ఆంజనేయుడు, సుందరుడు, వాయునందనుడు, కపివర శ్రేష్ఠుడు, మారుతాత్మజుడు, అనేక నామాలు. ఇలా పర్యాయంగా లేక ప్రత్యామ్నాయంగా అనేక విధాలుగా సంబోధించేటటువంటి తరుణంలో ఆంజనేయ స్వామి వారిని సుందరుడు అని కూడా సంబోధన చేస్తారు. సంహితాది గ్రంథాలలో అంజన తన కుమారుడికి సుందరుడు అని నామకరణం చేసినట్లుగా చిత్ర గ్రంథాలు కొన్ని తెలియజేస్తాయి. అయితే వాయునందనుడు అంజనీ కుమారుడిగానే, ఆంజనేయుడిగానే స్వామి సుప్రసిద్ధం. ఎక్కడైతే సీతా వియోగ బాధలో ఉండే ఆ రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై ఇరువురు కలిసి పంపా నది సరోవర తీరంలో నడుస్తూ వస్తూ ఉండగా ఆంజనేయ స్వామి వారు వారికి కనిపిస్తాడో, అది మొదలుగా ఒక మనోహరమైనటువంటి వాతావరణం శ్రీరామాయణంలో అలముకుంటుంది. ఒక సుందరత్వం ఆపాదింపబడుతుంది. అది మొదలుగా ఎలా మాట్లాడాలో,
కళ్యాణ శబ్దాన్ని ప్రయోగించిన ఆ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని శ్లాఘిస్తాడు. ఇంత చక్కగా మాట్లాడుతున్నాడే కళ్యాణ స్వరూపంగా. ఆ ఘట్టంతో మనకు కథలో ఒక వేగం చోటు చేసుకుంటుంది. అంతా ఇక సుందరమే, రమణీయ దృశ్య వర్ణనలే ఉంటాయి. సుందరే సుందరం రామ సుందరం అపి సుందరం అనేటటువంటి ప్రాచీన శ్లోకంలో సుందర శబ్దం పలు పర్యాయాలుగా ప్రస్తావింపబడడంతో ఆంజనేయ స్వామి వారిని సుందర నామంతో సంబోధించడం లోకాచారంగా మారింది. వందే మారుతాత్మజం. అలాగే వాల్మీకి నృసింహస్య కవితా వనచారిణ అనే శబ్దాంతరాలలో కూడా సుందరత్వాన్ని మనం గమనించవచ్చు. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర. అక్కడ ఉండేటటువంటి ఆ స్వరూపమే సుందర స్వరూపము. సుందరం అపి సుందరం. ఇది కారణం. గురుగారు, అంతా మిథ్య అని అంటూ ఉంటారు కదా, మిథ్య అనేది వైరాగ్యాన్ని సూచిస్తుందా లేకపోతే ఆత్మ జ్ఞానాన్ని ప్రకటిస్తుందా? జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని వివరించే తరుణంలో ఏమిటి అద్వైతం అన్న ప్రశ్న వేసిన శిష్య పరంపరకు సమాధానం చెబుతూ తదేకోవశిష్ట శివ కేవలోహం అనే శ్లోక పరంపరను అనుగ్రహించి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెబితే ఆ చివరకు మిగిలేది అద్వైతం అంటూ వివరిస్తారు. మిథ్య అన్నదానికి ఈ అద్వైత నిర్ణయానికి సంబంధించిన వాక్ సంప్రదాయానికి సంబంధం ఏమిటి? ఇదంతా వాక్ సంచయం, వాక్ సముదాయం. ఏమిటి సంబంధం? ఒక చిన్న కథ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. పూర్వం జనకుని ఆస్థానంలో వేదాంత చర్చలు అవుతున్నాయి. ఆ చర్చలలో పండితులంతా కూడా అనేక విషయాలు చర్చిస్తూ ఉండగా అంతా మిథ్య, ఈ లోకంలో ఏదీ లేదు, అంతా భ్రాంతి, కనిపించేదంతా కూడా అబద్ధమే, ప్రకృతి అనేది లేదు, పరమాత్మలో నుంచే జీవ ఉత్పత్తి, పరమాత్ముడే ప్రకృతి కనుక ఒక్కటే, ఈ విధంగా చర్చలు అవుతూ ఉన్నాయి. ఈ చర్చల గోష్ఠుల పరంపరలో హఠాత్తుగా ఒక గజం, ఏనుగు అలా కట్లు తెంచుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నది అనే మాట రావడంతో అంతవరకు సభలో ఉన్న పండిత సంచయం, అందులో ఒక మహాపండితుడు, పేర్లు అనవసరం ఇక్కడ, పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. గజం ఇక్కడికి రావడం లేదు అనే వార్త రావడంతో తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని కనుక అంటూ మొదలెట్టాడు. అందరూ గేలి చేసే విధంగా నవ్వగా గజం మిథ్య, పలాయనం కూడా మిథ్య అంటూ వివరించాడు. ఈ సామెత తెలుగునాట సుప్రసిద్ధం. అహింస గొప్పది అని ప్రకటించే ఒక పండితుడు రాజుగారి అనుమతి మేరకు సభలో ప్రకటిస్తున్నాడు. అహింస గొప్పది అని ప్రవచనం చేస్తున్నాడు. ఒకానొక వ్యక్తి లేచి మీరు తప్పు మాట్లాడుతున్నారు, హింస గొప్పది అన్నాడు. రాజుగారికి అవమానం వేసింది. అహింస గొప్పది అని వాదించే పండితుడి వైపు ఇలా చూశాడు. అతడు వెళ్ళి హింస గొప్పది అన్న పండితుడిని 4 గుద్దులు ముష్టిఘాతాలు కురిపించాడు. హింస గొప్పది అని మాట్లాడిన వ్యక్తి పడిపోయాడు. దాంతో రాజుగారు ప్రకటించారు, చూశారా, అహింస గొప్పది కనుక అందరూ అహింసనే పాటించాలి. జనాలంతా కరతాళధ్వనులు. ఈ రెండవ కథ ద్వారా మొదటి కథ మనం అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, మిథ్య అంటే లేనిది అని కాదు, అభాస అంటారు దీన్ని వైదిక పరిభాషలో, వేదాంత పరిభాషలో. శరీరం అభాస, ఉన్నది కానీ పడిపోతుంది. ఇప్పుడు ఉన్న ఈ క్షణం మరుక్షణానికి నిన్నటిదిగా మారిపోతుంది. కనుక వేగంగా గడిచిపోయేటటువంటి క్షణం ఏ క్షణానికి ఆ క్షణం మిథ్య అవుతుంది. ఇప్పుడే ఈ క్షణమే అనే అనుభవం అనేది ఏది శాశ్వతం కాదు. ఈ ఎరుక కలిగి ఉండడమే వేదాంతం. దీనికే మిథ్య అని పేరు. గురువుగారు, చేసిన పుణ్యం చెడని పదార్థం అని తాత్వికులు చెప్తారు. దానం చేయటం, పుణ్యం చేయటం, ఈ రెండు ఒకటే అంటారా? చేసిన పుణ్యం చెడని పదార్థం. ఒక సినీ కవి చెప్పిన మంచి వాక్కు ఇది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అనే మాట కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఈ నోములు వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని ఒక భర్త ఇల్లాలని అడిగితే, వచ్చే జన్మలో మంచి భర్త రావాలి అని ఆ ఇల్లాలు తమాషాగా చెప్పిందిట. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా
అనే వాక్కులో విజిల్ వచ్చే సమయంలో దృష్టి ఆ విజిల్ పైన ఉండకపోతే కుక్కర్లో అన్నం నల్లగా మారుతుంది. నల్లటి అన్నాన్ని కూడా ప్రశాంతంగా తినే ఓపిక వేదాంతం మన మనసుకు రావాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. రామచంద్రమూర్తి పూర్వం ఒక చిన్న పిచ్చుకపైన బ్రహ్మాస్త్రంలాగా కాకిపైన కోపంతో దర్భను సంధించి విడిచిపెట్టి ఏం చేయాలో తోచక అనేటటువంటి కథలు ఇక్కడే చెబుతారు. పాదాలపైన వేసుకున్నటువంటి చక్రవర్తి కథ కూడా మనం చదువుతూ ఉంటాం. కనుక ఎవరు ఏది చేసుకున్నారో వారు ఆ చేసుకున్న కర్మకు సంబంధించిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. రామాయణం కానీ భాగవతం కానీ మనకు బోధించే అంశం ఒక్కటే, పశ్చాత్తాపం లేకపోవడం. దాన్ని ఆంగ్లంలో రిపెంటెన్స్ అంటారు. ఇలా చేసి ఉంటే బాగుండేది అనే ఊహ ఎప్పుడూ మనకు రాకూడదు. చేసిన పని ద్వారా ఫలితం అనుభవించే సమయంలో కూడా చేశా కాబట్టి అనుభవిస్తున్నాను అనే వేదాంతం మనలో ఉండాలి. ధైర్యాలు ఉండాలి, నిర్భీతికత ఉండాలి, పడిపోకూడదు. పొరపాటుగా కూడా ఆలోచనలలో మనం పతనం కాకూడదు. మాట, ఆలోచన, చేసే శరీరం ద్వారా చేసే ఆచరించే పని, ఈ మూడు ఒకటే ఉంటే చేసుకున్న వారికి చేసుకున్నంత అనే వాక్కులో మంచి చేసుకుంటే మంచే లభిస్తుంది. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ దేశాధిపతి దానాలు చేయడం తెలుసుకొని ఆ రైతు చూశాడు. తన వద్ద ఉన్న తన పంట పొలంలో పండిన వంకాయని దానం ఇచ్చాడు. ఆ దానం చేసిన పుణ్యఫలం కారణంగా తదుపరి జన్మలో చక్రవర్తిగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం కొంత ఉన్నది కనుక ఆ చక్రవర్తి జన్మలో కూడా మళ్ళీ వంకాయలే దానం చేయడం మొదలెట్టాడు. వచ్చిన వారందరినీ కూడా అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని ప్రశ్నించేవాడు. ఎవరూ సమాధానం ఇచ్చేవారు కారు. ఒక యోగి ఒకనాడు అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అన్నాడు. అర్థమేమిటి అంటే, పూర్వజన్మ జ్ఞానం గల రైతు ఇప్పుడు ఈ చక్రవర్తిగా పుట్టిన నేపథ్యంలో అతడే ఇలా చెప్పాడు. అప్పుడు చక్రవర్తిగా ఉన్న ఆ మహారాజు స్వర్ణం దానం ఇచ్చాడు, కైవల్యం. నేను బంగారం దానం ఇచ్చానా? లేదే, వంకాయలు దానం ఇచ్చా, చక్రవర్తిగా పుట్టాను. ఇప్పుడు కూడా మళ్ళీ వంకాయలే దానం ఇస్తే మళ్ళీ రైతుగానో లేకపోతే ఈ చక్రవర్తిగానో పుడతాను. కైవల్యం లభించదు. స్థాయి స్థితి అనుసరించి దానం ధర్మం చేయాలి. ఎంతటి వారు అంత దానం ధర్మం చేయకపోతే అది సహేతుకత కాదు, ధర్మాచరణగా అంగీకరించదు శాస్త్రం. ఇది ఈ మాటలో ఉండే అర్థం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.